ఏప్రిల్ 15 దేవుని వాక్య ధ్యానం. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది. కీర్తన 94:19. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకిచ్చాడు. ఈ దినమును బట్టి ప్రభుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభులో మనము ఈ విధంగా ముందుకు వెళ్ళటానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చాలా పర్యాయములు మనము మన జీవిత ప్రయాణంలో అనేక రకాలుగా అనేక విధాలుగా అలసిపోతూ ఉంటాం. అది మనం చేసే పని వలన అవ్వచ్చు, ఎదుటివారు మనకి చేసేటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచనల వల్ల కావచ్చు, మనలను చూసే విధానాన్ని బట్టి కావచ్చు, రకరకాలుగా అలసిపోతూ ముందుకు వెళ్తూ ఉంటాం. ఈరోజు ప్రియ విశ్వాసి, నీవు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువులో మనల్ని మనము స్థిరపరచుకోవాలి. మనము ఏదో ఇబ్బంది వచ్చిందనో, లేకపోతే మనకు కావలసింది దొరకలేదనో, మన జీవితాల్లో ముందుకు నడిపించబడటానికి ఆటంకాలు దొరుకుతున్నాయనో మనిషిని ఆశ్రయించొద్దు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ నెమ్మది, నీ ఆదరణ నాకు నెమ్మదిగా ఉంటుంది అని భక్తుడు సెలవిస్తున్నాడు. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగచేయుచున్నది. నిజమే, మన ప్రాణాలు నెమ్మది కలిగి మన జీవితాలు ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేసినప్పుడు, మనము ఏ విధంగా ఎక్కడ నుండి మనం ఆదరణ పొందుకుంటాం అని మనకు ఒక ప్రశ్న తారసపడుతున్నప్పుడు, భక్తుడు మనకు ఒక మాదిరి బాటను వేసి ఉంచాడు. ఇదిగో నీ యొక్క ఆదరణ, గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదిని ఇస్తుంది. నిజమే, మన ప్రాణాలకు నెమ్మది ఆయన ఆదరణే మనలను బలపరిచి ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అలాంటి ఉన్నతమైనటువంటి ఆదరణ, అలాంటి ఉన్నతమైనటువంటి ఆలోచన మన జీవితాలను ముందుకు నడిపిస్తూ ఉండగా, మనము ఏ విధంగా చేయాలి, మనము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో మీరు తమ జీవితాలను బలముగా కట్టుకునే వారంగా ఉండాలి. ఈరోజు దేవుని ఆదరణ మన ప్రాణాలకు నెమ్మది కలిగించేదిగా ఉంటూ ఉండగా, ఆయనను మనం కలిగి ముందుకు వెళదాం. ప్రభు యొక్క ఆత్మ నడిపింపు దేవాతి దేవుడు మనకిచ్చి మన జీవితాల్లో అన్ని పరిస్థితులను నిమ్మలపరిచి నెమ్మదిని అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ గొప్ప ఆదరణ మా ప్రాణాలకు నెమ్మదినిస్తూ ఉండగా, నీవే మమ్మల్ని ఆదరించండి, బలపరచండి, మీ సహాయంతో నడిపించండి. బిడ్డలను దీవించి మీరే మహిమ పొందమని తండ్రి, ఈరోజు వారి ప్రయాణాల్లో, వారి పనులలో, తలపెట్టిన కార్యాలలో తోడే ఉండి నడిపించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మదిని, ఆదరణను అనుగ్రహించండి. దినదీవెనతో నింపండి. నీ ఆరోగ్యముతో ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.